దర్శన్ సేమ్ మ్యాచింగ్ డ్రెస్ కూడా వేసుకున్నాడు. ఓ, నా గురించి వెతుకుతున్నాడు. ఇటువైపే వస్తున్నాడు. దర్శన్, సౌమ్య గారు, మీరా? ఏంటి, గుడికొచ్చారా? ఎందుకు ఇలా కొత్తగా పలకరిస్తున్నాడు? మెసేజ్ చేశాను కదా, ఫేస్ మార్క్ చేసుకున్నాను కదా, అందుకే గుర్తుపట్టలేదా? అవును సార్. మీరు కూడా గుడికే వచ్చారా, లేక ఎవరినైనా కలవడానికి వచ్చారా? అబ్బే, ఆ రెండూ కాదు. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటే అమ్మా శరణ్య గుడికి వెళ్దామంటే ఆపి వచ్చాను. మీ అమ్మగారు శరణ్య మేడం కూడా వచ్చారా ఇక్కడికి? అవును. అయినా ఎందుకు మీరు ఇలా కంగారు పడుతున్నారు? అబ్బే, నథింగ్. అలాంటిదేం లేదు దర్శన్ గారు. మేడం వాళ్ళు కూడా వచ్చారా అని క్యాజువల్ గానే అడిగాను. అవునా? అదేంటి, రావడానికి ఏం ఇంట్రెస్ట్ లేనట్టు అంత క్యాజువల్ గా ఉన్నాడు? ఎక్కడున్నావు నాన్నా? అమ్మా, ఎక్కడున్నారు మీరు? ధ్వజస్తంభం దగ్గరున్నావు. ఓ, ధ్వజస్తంభం దగ్గరా? వస్తున్నా. బాయ్ అండి. సంథింగ్ రాంగ్. దర్శన్ నిజంగా నన్ను కలవాలని వచ్చిన వాడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళతో కలిసి రాడు. ఎందుకొచ్చాడు? అసలు నా గురించి దర్శన్కి ఏమైనా తెలుసా లేదా? నాకు మెసేజ్ చేస్తుంది దర్శనా కాదా? నేను రెడ్ డ్రెస్ వేసుకొని వస్తానని చెప్పాను. బహుశా వీళ్ళు రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ కోసం వెతుకుతున్నారేమో. అత్తయ్య గారు, ఆ రెడ్ డ్రెస్ లో ఉన్న సమీరా ఎవరై ఉంటారో కనిపెట్టడం ఎలా? ఆ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా ఎవరు కనిపించడం లేదు కదండి. అది కరెక్టేనమ్మా. నిజానికైతే తనేగా రెడ్ డ్రెస్ లో కనిపించాలి. కానీ కనిపించట్లేదంటే ఎక్కడో మనం దానికి కనిపించి హైడ్ అయి ఉండాలి, లేదంటే భయపడుండాలి. మరిప్పుడు ఎలా అత్తయ్య గారు? చూద్దాం, మరొక ప్లాన్ వేసి దాని ఆట కట్టి పెడదాం. అవకాశం చూసుకుని దాని పని పడదాం. అమ్మా, దర్శనం చేసుకుందామా? పద నాన్న, పద. శరణ్య, నాకే ప్రాణభయాన్ని చూపిస్తావా? ఇంట్లో మెజారిటీ సభ్యులు నీ వైపు ఉన్నారనే కదా నాతో ఇన్ని ఆటలాడుతున్నావు. ఇంట్లో అందరినీ మెలిపెట్టి ఆడించే తింగరిది ఇక్కడేగా ఉంది. దాన్ని పూర్తిగా నా కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ల మీదకి ఉసిగొలిపితే అప్పుడుంటుంది అసలైన మజా.
దామిని ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఓహో, ఆనంద అత్తయ్య గారు నీ పెళ్లి గురించి మాట్లాడారు కదా, ఆ విషయమేనా? అలా చూస్తావేంటి? ఆ రియాక్షన్కి అర్థం ఆలోచిస్తున్నావనా, అత్తయ్య గారి మాటల్ని పట్టించుకోవట్లేదనా? పట్టించుకోవట్లేదనే, కాని నేను ఆలోచించాలి కదా నా పెళ్లి గురించి. సో అదే ఆలోచిస్తున్నా. పిన్ని దూకుడు చూస్తుంటే కూడా ఎవన్నో ఒకణ్ణి చూసి కట్టబెట్టేలాగా ఉంది. కట్టబెట్టేలాగా కాదు దామిని, ఖచ్చితంగా అతి త్వరలోనే ఫిక్స్ చేసేస్తుంది. కాకపోతే ఆ వచ్చేవాడు ఎలాంటోడో అనేదే అసలు మ్యాటర్. ఆల్రెడీ నేను మొన్న సంక్రాంతి రోజే చెప్పాను, నన్ను చేసుకునేవాడు మినిమం ఒక రేంజ్లో ఉండాలని. అలాగే ఉంటాడు. నువ్వు చెప్పావు సరే, కానీ ఇక్కడ నీకు ఈ ఇంట్లో ఉండే విలువని బట్టే కదా ఆ వచ్చేవాడి రేంజ్ ఆధారపడి ఉంది. నాకెందుకో చిన్నత్తయ్య పద్ధతి చూస్తుంటే నిన్నెప్పుడిప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నట్టు అనిపిస్తోంది. అలాంటప్పుడు నువ్వు ఊహించినోడు, నువ్వు కోరుకున్నోడు నీకు మొగుడవుతాడని ఎలా అనుకుంటావు చెప్పు? వదినా, నేను రాజకోటి సిల్క్స్ అనే సంస్థకి వన్ ఆఫ్ ది వారసురాలిని. ఆహా, నాకంటూ ఒక స్థాయి ఉంది. అలా అని నువ్వనుకుంటే సరిపోతుందా? నాకైతే నీకంత సీన్ లేదనిపిస్తోంది. కంటెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అర్థం చేసుకో. నీకే కాదు దామిని, ఈ ఇంట్లో శ్రీ కోటేశ్వరరావు గారు, లీలావతి గారులకే ఏ విలువ లేదు. అది నీ కళ్ళకి కనిపించట్లేదా? నేనీ విషయం ఎన్నోసార్లు అత్తయ్య గారితో నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాను. ఫైనల్గా అందరూ నాకు కూడా విలువే లేకుండా చేశారు.